అందరికీ నమస్కారము. యోగా, మెడిటేషన్, ప్రాణాయామం దీని మీద చాలా వీడియోస్ చేశారు. చాలామంది కోరిక మేరకు అనులోమ్, విలోమ్ ప్రాణాయామం అంటే ఏంటి? నాడి శోధన ప్రాణాయామం అంటే ఏంటి? ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. మీకు చాలా క్లియర్‌గా, కూలంకషంగా చెప్తాను. అనులోమ, విలోమ అంటే ఏంటి? నాడి శోధన ప్రాణాయామం అంటే ఏంటి? ఈ వీడియోలో. మనకు ఇంతవరకు నేర్చుకున్న యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నిటి గురించి ఒక వీడియో ఉంది. ఒక లింక్ ఉంది. ప్లేలిస్ట్ చేశాను నేను. ఆ లింక్ మీకు కింద కామెంట్ బాక్స్‌లో అండ్ ఆహ్, ఈవెన్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఉంటుంది. అది చెక్ చేసుకోండి. ఏది అవసరమో తప్పకుండా మెల్లగా వాడుకోండి. ఒక డైరీ పెట్టి దాంట్లో రాసుకొని, ఇది నేర్చుకున్నాను, ఇది రోజు ప్రాక్టీస్ చేస్తాను. అట్లా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సరే, టాపిక్‌లోకెళ్ళిపోయే ముందు మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫస్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం చూద్దాము. అనులోమ విలోమ ప్రాణాయామం ఏంటంటే, ఇది బిగినర్స్‌కి ప్రాథమిక దశలో ఎవరికి ఏమి నాలెడ్జ్ లేదు, నేను మొదలు పెడతా యోగా అనుకున్న వాళ్ళకి అనులోమ విలోమ ప్రాణాయామం చాలా ఈజీ. వీళ్ళకి ఇది రికమెండ్ చేస్తామనమాట. ఇది బేసిక్ అనమాట. బేసిక్ ఆఫ్ ఆల్ ప్రాణాయామ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామ్స్ ఉన్నాయి గదా! అన్ని ప్రాణాయామకి ఇది బేసిక్. ఈజీ. చేయడం గూడా ఈజీ. మీకు తెలిసే ఉంటే తెలియకపోతే ఒకసారి చూడండి. కొంచెం మళ్ళా రీక్యాప్ ఇచ్చినట్టు అవుతది. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఏం చేస్తాం మనము గాలిని ఎడమ సైడ్, ఎడమ ముక్కు నుంచి తీసుకొని రైట్ సైడ్‌కి వదులుతాము. అదే విధంగా రైట్ నుంచి పీల్చి గాలిని లెఫ్ట్ సైడ్‌కి వదులుతాము. అనులోమ, విలోమ ఇట్లా. దీనికి మనం విష్ణు ముద్ర వాడతాం. విష్ణు ముద్ర అంటే ఏంటి? చూపుడు వేళ్ళు, మధ్య వేలు ఈ 2 మూసేసి అండ్ బొటన వేళ్ళు, రింగ్ ఫింగర్ ఈ రెండిటితోటి మనము మూయడమో, తేయడమో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది విష్ణు ముద్ర తీసుకుంటాం. ఈ చేతి ఏంది? ఖాళీగా ఉంది కదా! దీన్ని చిన్ముద్రతోటి ఒడిలో పెట్టుకోండి. ఇప్పుడు గాలిని ఇటు తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని రైట్ సైడ్‌కి వదులుదాం. రైట్ సైడ్ నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్‌కి వదులుతాం. అంతే సింపుల్. చూడండి ఒకసారి. కళ్ళు మూసుకొని చేయాలి. మీరు కళ్ళు తెరిచి చూడండి. ఒకసారి అలవాటైతే కళ్ళు మూసుకొని చేయొచ్చు. సింపుల్ అండి. ఎడమ నుంచి గాలి పీల్చాం, కుడివైపు వదులుతాం. కుడివైపు నుంచే మళ్ళా తీసుకొని ఎడమ వైపు వదులుతాం. మళ్ళా ఎడమ వైపు నుంచి అంటే ఎక్కడి నుంచైతే వదిలామో అక్కడి నుంచే గాలి పీల్చి ఇంకో సైడ్ వదులుతాం. సింపుల్ ఇది. అనులోమ విలోమ ప్రాణాయామం. కాబట్టి బేసిక్ కాబట్టి ఆ పెద్ద కష్టమేమి కాదు. ఇది ఒక్కటి బాగా అలవాటైతే గనక నెక్స్ట్ మనము నాడీ శోధన లేదా నాడీ శుద్ధి ప్రాణాయామంకెళ్ళొచ్చు. మన శరీరంలో 72,000 ఛానెల్స్ ఉన్నాయంటారు నరాలు. అవన్నిటిని శుద్ధి చేస్తుంది. కాబట్టి నాడీ శోధన, నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు దీన్ని. ఇది అడ్వాన్స్ లెవెల్. ఒక్కసారి అనులోమ విలోమ అలవాటయిందనుకోండి, ఇప్పుడు దీంట్లోకి రావచ్చు. అడ్వాన్స్ లెవెల్ ప్రాణాయామం ఇది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా, కానీ ఈ నాడీ శోధి ప్రాణాయామంకి బేసిక్ ఏంటి అంటే గనక అనులోమ విలోమే. ఆ ప్రిన్సిపలే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాకపోతే కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో చేస్తున్నాం. బేసిక్ అనులోమ విలోమ నుంచి తీసుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాడీ శోధనలో మనము గాలి పీల్చినప్పుడు గాలిని లోపలే ఉంచేస్తాము. లోపల కానీ, బయట గాని ఉంచేస్తాము. ఉంచి తర్వాత గాలిని వదులుతాము. దీన్నే మనం కుంభక అంటాము. కుంభక ప్రాణాయామం గురించి కూడా మీకు చాలా క్లియర్‌గా ఒక వీడియోలో చేసి చూపిచ్చాను. కుంభక అనేది ఇక్కడ నాడీ శోధన ప్రాణాయామంలో ఉంటుంది. అదే అనులోమ విలోమ కుంభక ఉండదు. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. అంతే అనులోమ విలోమలు. ఇక్కడ అలా కాదు. గాలి పీల్చేటప్పుడు కొంచెంసేపు ఉంచుతాము. ఉంచి అంటే లోపలే ఉంచుకొని తర్వాత మెల్లగా గాలిని వదులుతాము. ఇది కుంభక చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ నాడీ శోధన ప్రాణాయామంలో ఒక 4, 4, 4 టెక్నిక్ తీసుకున్నామనుకోండి. ఓ 4 కౌంట్లు తీసుకుంటూ 4 లెక్కబెడుతూ మెల్లగా గాలి పీలుస్తాము. మళ్ళా 4 కౌంట్ చేసి గాలిని లోపలే ఉంచేసి, మళ్ళా 4 కౌంట్ చేస్తూ మెల్లగా గాలి వదులుతాము. అర్థమైందా? 4, 4, 4 ఇప్పుడు చూపిస్తాను చూడండి. గాలి పీలుస్తున్నాను ఇప్పుడు.
అర్థమైందా? 4 కౌంట్ చేస్తూ గాలి పీల్చాము, 4 కౌంట్ చేస్తూ గాలి లోపల ఆపేసి మళ్ళీ 4 కౌంట్ చేస్తూ గాలిని వదిలాము. అందుకని 4-4-4 టెక్నిక్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇదే విధంగా మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు 4-4-4 అనేది ఒక టెక్నిక్. ఇంకొక 2-5-8 టెక్నిక్ అని ఉంటుంది. అంటే 2 కౌంట్ చేసి గాలి పీలుస్తాము, 5 కౌంట్ చేసి గాలి లోపల ఆపుతాము, గాలి వదలడం మాత్రం 8 కౌంట్ చేసి వదులుతాము. ఇట్లా చూడండి. వదలడం మాత్రం మనం 8 కౌంట్ చేస్తూ వదులుతాం. ఇది ఇంకా చాలా అడ్వాన్స్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఫాలో అవుతారు. మీరైతే జనరల్‌గా 4-4-4 ఫాలో అవ్వండి, ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే 4-4-6 ఈ టెక్నిక్ గూడా ఉంది. ఎన్నున్నా గానీ మనము ఫాలో అవ్వాల్సిన ఏదో ఒక టెక్నిక్ ఏది ఈజీగా ఉంటే 4-4-4 ఈజీ కాబట్టి అందరూ ఇది ఫాలో అయిపోవచ్చు. ఇంకొకటి నాడీ శోధన ప్రాణాయామంలో మనము కుంభక అంటున్నాం గదా! కుంభక 2 రకాలున్నాయి. ఆల్రెడీ మీకు నేర్పించాను. ఒకటి అంతర్కుంభక, బాహ్య కుంభక. అంతర్కుంభక అంటే ఏంటి? గాలి పీల్చి లోపలే ఉంచి వదిలాము. ఇందాక చేసాం కదా 4-4-4 టెక్నిక్‌లో, అది అంతర్కుంభక. అదే బాహ్య కుంభకాలు ఏంటంటే గాలి పీల్చి వదిలేసి మళ్ళా నెక్స్ట్ గాలి పీలవడానికి మనం అక్కడే గాలిని ఆపుతున్నాం. అది బాహ్య కుంభక. అర్థమైందా? ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఈ హ్యాండ్ తోటి కొంచెము జెస్చర్ కూడా చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు తెలుస్తుంది నేను ఎటు గాలి పీలుస్తున్నాను, ఎక్కడ ఆపుతున్నాను అనేసి. గాలి పీల్చి వదిలేసి అక్కడ ఆపేసి నెక్స్ట్ గాలి పీలవడానికి కొంచెం కౌంట్స్, ఒక 4 కౌంట్స్ తీసుకుందాం. ఇది బాహ్య కుంభక. ఓకే, చూడండి ఒకసారి. అర్థమైందా? గాలి పీల్చాము, వదిలాము. వదిలినాక 4 కౌంట్లు ఆగి తర్వాత గాలి పీలుస్తాం. అంటే బాహ్య కుంభక. ఈ గాలిని బయటనే ఆపుతున్నాం. అందుకని బాహ్య కుంభక అంటాము. కానీ జనరల్‌గా పాపులర్‌గా చాలామంది వాడేది మాత్రం అంతర్కుంభక 4-4-4 టెక్నిక్. క్లియరే గదా! ఎటువంటి డౌట్లున్నా కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. తప్పకుండా వీటి గురించి ఒక చిన్నగా డైరీ ఏదైనా రాసుకొని ప్రాక్టీస్ రోజు చేయండి. రోజు ప్రాక్టీస్ చేస్తూ మంచి రిజల్ట్ వస్తే మాత్రం వదలకండి, అస్సలు వదలకండి. బతికున్నంత కాలం మెల్లమెల్లగా చేస్తూ ఉండండి. రోజు కాకపోయినా వారానికి ఒక 5 రోజులు, 6 రోజులు, ఎప్పుడన్నా 1, 2 రోజులు మీకు టైం కుదరక లేదా కొంచెం రిలాక్స్ అవ్వనీకి వదిలేస్తారో ఓకే. కానీ వారానికి ఒక 5, 6 రోజులైతే తప్పనిసరిగా చేయండి. మీ యొక్క అభిప్రాయాలు కూడా కింద కామెంట్ బాక్స్‌లో రాస్తుండండి. ఎందుకంటే మీరేమో నాకు కనపడరు. కామెంట్ బాక్స్‌లో అయినా కొంచెం ఏదైనా రాస్తే నాకు హ్యాపీగా ఉంటుంది చదవడానికి. ఓకే. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. మరొక మంచి టాపిక్‌తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్. నమస్తే.